Hi friends, welcome to my channel Vasu Travel Blog. ఇవాళ మనం వినాయక చవితి సందర్భంగా విజయవాడలోని వినాయకులను దర్శించుకుని అలాగే నిమజ్జన వేడుకలు కూడా చూసేద్దాం. వినాయకుడి చరిత్ర గురించి కానీ వినాయకుడి వ్రతకల్పం గురించి కానీ తెలియని తెలుగువారు ఉండరు. కాబట్టి మనం ఆ విశేషాలు ఏమీ చర్చించుకోకుండా అసలు ఈ పండుగ సెలబ్రేషన్స్గా ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది మాత్రం తెలుసుకుని వినాయకుల సందర్శనానికి బయలుదేరదాం. ఈ వినాయక చవితి సంబరాలుగా ఎప్పటి నుంచి జరుపుతున్నారో ఎవరికీ తెలియనప్పటికీ 1893లో మహారాష్ట్రలోని శ్రీ బాలగంగాధర తిలక్ ఈ వినాయక చవితిని ఒక బహిరంగ వేడుకగా ప్రారంభించారన్నమాట. ఆ తర్వాత ఇది మరింత ప్రజాదరణ పొందింది. అప్పటి నుంచి మన కాలనీస్లో వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం, ఈ 9 రోజులు పూజలు చేయటం, నిమజ్జనం చేయటం, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయన్నమాట. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అంటూ డూండి గణేష్ సేవా సమితి వారు ఏర్పాటు చేసిన 72 అడుగుల విఘ్నేశ్వరుని విగ్రహాన్ని మొదటిగా మనం చూద్దాం. ఈ విగ్రహం హైదరాబాద్లోని ఖైరతాబాద్ విగ్రహం కన్నా 2 అడుగుల పొడవు ఎక్కువగా ఉంటుంది. అంటే ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ఎత్తు 70 అడుగులు మాత్రమే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇంత హైట్ ఉన్న విగ్రహాన్ని మట్టితో తయారు చేయటం. ఈ విషయంలో డూండి గణేష్ సేవా సమితి కమిటీని మనస్ఫూర్తిగా అభినందిద్దాం. చిన్న చిన్న విగ్రహాలు మట్టితో చేయడం ఓకే, కానీ 72 అడుగుల విగ్రహాన్ని మట్టితో అంటే రియల్లీ మార్వలెస్. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా వచ్చిన వరద కూడా వారి మనోధైర్యాన్ని తగ్గించకుండా ఆల్టర్నేట్గా ఆలోచించి ఇంకా 2 అడుగుల వాటర్ స్టాగ్నేషన్ ఉన్నా కూడా రోడ్డు దగ్గర నుంచి స్వామివారి వరకు బలమైన వాక్వే ప్లాట్ఫామ్ని భక్తులను ఎలాగైనా స్వామివారి వద్దకు తీసుకెళ్లాలనే ఆ దృఢ సంకల్పానికి నిజంగా అభినందనలు. 50 రోజులు కష్టపడి చేసిన ఈ విగ్రహం ఇన్స్టాల్ చేయగానే విజయవాడలో వరదలు రావడం, ప్రత్యామ్నాయం ఏమిటనే ప్రశ్న అందరి మనసుల్లోనూ ఉన్న కమిటీ వారు చేసిన ఈ అరేంజ్మెంట్కి అందరూ ఎంతో సంతోషించారు. ఇప్పుడు మనం ఈ ప్లాట్ఫామ్ మీదే నడుస్తున్నాం. చాలా స్ట్రాంగ్ ప్లాట్ఫామ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామివారి విగ్రహం ఈ ప్లేస్లోనే నిమజ్జనం చేయబడుతుంది. స్వామివారి విగ్రహాన్ని చూశారు కదా, 72 అడుగుల మట్టి వినాయకుడు. ఆ నిమజ్జనం గురించి చెప్తున్నాను కదా, స్వామివారిని ఇక్కడే నిమజ్జనం చేసే ఏర్పాట్లు చేశారన్నమాట. అది కూడా చాలా ఇన్నోవేటివ్గా. విగ్రహాన్ని తయారు చేసేటప్పుడే విగ్రహం లోపల స్ప్రింక్లర్స్ అరేంజ్ చేసి దాని ద్వారా నీటిని పంపించి ఆ నీటితోటి ఈ మట్టి వినాయకుడిని కరిగించేస్తారు. అది ప్రాసెస్ అన్నమాట. సో బయట నుంచి వాటర్ పోస్తారు, అలాగే లోపల నుంచి కూడా ఈ స్ప్రింక్లర్స్ ద్వారా వాటర్ ఈ మట్టి గణేషుని నిమజ్జనం చేసేస్తుంది. ఇదొక నిజంగా చాలా ప్రధాన అంశం. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటున్నాయి. భక్తులు కూడా చాలామంది వస్తున్నారు.
ఇవాళ వర్షం లేదు కానీ నిన్నటి వరకు వర్షం కూడా ఉంది. అయినా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. చాలా అద్భుతమైన అరేంజ్మెంట్స్ చేశారు. దగ్గరగా 1.5 కోటి ఖర్చుతో ఈ విగ్రహం, ఈ అరేంజ్మెంట్స్ చేయబడ్డాయి. ఇప్పటికీ చూసారా ఎంత వాటర్ ఉందో. వరద తగ్గింది, రాకపోకలున్నాయి, అయినా కూడా ఇంకా వరద నీరు అలాగే ఉంది. సిద్ధి బుద్ధ్యాది సంయుక్త భక్త గ్రహణలారసా దేవతాభ్యో నమః. ధ్యాయామి. మళ్ళా 2 పూలు తీసుకోండి ఇద్దరు కూడా. ధ్యాయామి తతః ధ్యానం బీజాపురగదే యక్షకార్మకల సత్యక్రాంతివిశానరత్నకలస ప్రోజ్యకరాం పూర్వః. హేయో వల్లభయ సపత్మకరయ శ్రేష్టో జలఘోషయా విశ్వోత్పత్తి విపత్తి సంసిధికరో విఘ్నేశార్థనః. పరిచే విషయయుక్త సాంగత పరివారం వదిలిపెట్టేసినప్పుడు మళ్ళా 2 తీసుకోండి. పరిచయ విషయయుక్త సాంగత పరివారం మీద పరిసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. దివ్యశ్రీ పరిమళ చందనాధికం मंत्र विभीषण मान लंकेश्वर भय सब जगजान युग सहस्र योजन भरपान लील्योता ही मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांगी गए अचर जनाहि दुर्गम काज. अभिषेनानायकाय नमः. भविष्य चतुराननाय नमः. कुमार ब्रह्मचारिणे नमः. रत्नकुंडल दीप्तिमतये नमः. संजलत्राल संरक्ष मानसिकोज्वलाय नमः. गंधर्व विद्यातत्त्वज्ञानाय नमः. महा
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.